హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. నిజంగా స్వాతంత్ర సమరంలో అనేక భావాల సంగమంతో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో, సమసమాజం కోసం అప్పుడే కొన్ని పరిమితులతో, కొన్ని సిద్ధాంతాలతో ఆలోచించి పోరాటం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా భగత్ సింగ్. అసలు 23 సంవత్సరాలకే జైలు జీవితం గడిపిన ఆ యొక్క భగత్ సింగ్ అంతటి అవగాహనతో, భౌతికవాద దృక్పథంతో అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడతాడని మనం ఊహించలేము. కానీ ఆయన జైలులో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలు, ఆయన పంచుకున్న ఆలోచనలు చేస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నాస్తికుణ్ణి కాబట్టి నాకు స్వర్గం నరకం అనే భయాలు లేవు. నేను నశించిపోతానని నాకు తెలుసు. అందుకే నేను ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలను. ఈ మాట చెప్పిన మనిషి సంకలో భగవద్గీతతో కోర్టులోకి వచ్చాడని చెప్పాడు ఆ మధ్య ఒక మనిషి. నేను నాస్తికుని ఎందుకయ్యానంటే 1930లో మరణశిక్ష విధించబడి జైలులో ఉన్నప్పుడు రాసింది. భగత్ సింగ్ అనే వ్యక్తి ఆ సమయానికి కేవలం 23 సంవత్సరాల పిల్లగాడు మాత్రమే. అయితే అతని అధ్యయనము, చదివిన దాన్ని నిర్దేశించే గుణము, విశ్లేషించే తత్వము అతని వ్యక్తిత్వాన్ని చాలా రెట్లు పెంచాయి. మనిషి దేవుణ్ణి నమ్మటం నిన్న మొన్న మొదలైంది కాదు. నాగరిక సమాజంలోనే కాదు, మారుమూల అడవుల్లో తెగలు కూడా తమ తమ సొంత దేవుళ్ళని, ఆచారాలని తయారు చేసుకునే ఉన్నాయి. వాళ్ళ ఆచారాలను అంగీకరించని ఇతర తెగల మీద దాడి చేస్తూనే వస్తున్నాయి. దేవుణ్ణి నమ్మటం, పూజించడం అభ్యంతరకరం కాదు. కానీ అది వ్యక్తిగత స్థాయిని దాటి మతంగా మారినప్పుడే సమస్య మొదలవుతుంది. రాజుల కాలంలో ఏ రాజు వస్తే అతను తాను పాటించే మతాన్ని రుద్దటం చరిత్రలో కొత్తేమీ కాదు. తమ మతంలో చేరనందుకు చంపేశారు, హింసించారు అని మనము మొఘల్స్ మీద ఇప్పుడు అంటున్నాం. కానీ అదే గడ్డ మీద శైవ వైష్ణవ మతాల మధ్య, బౌద్ధ జైన మతాల మధ్య కూడా పరస్పర దాడులు, తమ మతాన్ని వ్యాపింపజేసే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. బలవంతపు మతమార్పిడి తప్పు, కానీ తమ తమ మతాలని ప్రచారం చేసుకునే హక్కు ఈ దేశపు రాజ్యం కల్పించింది కూడా.